తాడిపత్రిలో హైటెన్షన్ కొనసాగుతోంది. అభివృద్ధిపై చర్చించేందుకు సై అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి తన ఇంటి నుంచి అనుచరులతో బయలుదేరారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి విగ్రహం వైపు వెళ్తున్న జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జేసీ వాగ్వాదానికి దిగారు. అభివృద్ధిపై చర్చకు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. కార్యకర్తలు, జేసీ అభిమానులు భారీగా తరలి రావడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తాడిపత్రిలో టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు సిద్ధమని జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇప్పటికే బహిరంగ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్పై జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించారు. మీ ఇంటి వద్దే చర్చకు సిద్ధమని పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రతి సవాల్ విసిరారు. దీంతో తాడిపత్రిలో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో ఇరు నేతల నివాసాల దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. తాడిపత్రిలో 550 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు తాడిపత్రి అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి. రెచ్చగొట్టేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశామన్నారు. ఏ పార్టీ నాయకులు గొడవలు చేసినా చట్ట ప్రకారం చర్యలు తప్పవని అడిషనల్ ఎస్పీ హెచ్చరించారు. As part of precautionary measures to maintain the law and order in Tadipatri, we have provided a bandobast of around 550 members as of now. Situations demands precautionary bandobast, and we will make sure that in the past 1 year we have maintained philosophy of proper bandobast so that any law and order situation should be delivered. In that ground, we have provided sufficient bandobast and we are ready for any situation if happens. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జగదీష్ మనకు అందిస్తారు. జగదీష్, ప్రస్తుతం తాడిపత్రిలో నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉదయం నుంచి కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిన్న సవాలుకు ప్రతి సవాలు విసిరిన మాజీ ఎమ్మెల్యేతో పాటు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ రోజు తాడిపత్రి అభివృద్ధి మీద 30 ఏళ్లుగా మీరు పనిచేశారు, మీరు ఏం చేశారు, లేదా 5 ఏళ్ళు పనిచేశారు, నేనేం చేశాను చర్చకు సిద్ధమంటూ కూడా పెద్దారెడ్డి ఇచ్చిన సవాల్ను స్వీకరించారు జేసీ అనుచరులు. ఈ రోజు తాడిపత్రిలో పట్టణంలోని పెద్దారెడ్డి ఇంటి వద్ద చర్చకు సిద్ధమంటూ కూడా సిద్ధమైన నేపథ్యంలో పోలీసులు ఇరువురు ఇళ్ల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రోజు మంత్రి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా తాడిపత్రి పట్టణానికి భారీగా తరలి వచ్చారు టీడీపీ కార్యకర్త జేసీ అంటారు. ఈ నేపథ్యంలోనే తాడిపత్రి పెద్దారెడ్డి తండ్రి అయిన విగ్రహానికి వినతిపత్రం ఇచ్చేకి తాడిపత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి నివేదిక నుంచి అందరితో భారీగా వెళ్తారు. పోలీసులు మధ్యలో అడ్డుకున్నారు. మీరు శాంతి భద్రతలు వివిధ కలిగించే అవకాశం ఇక్కడ నుంచి పోయేదానికి వీల్లేదంటూ కూడా పోలీసులు అడ్డుకోవడం. పోలీసులతో వాగ్వాదానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా మేము అభివృద్ధి మీద చర్చించడానికి అక్కడికి వాళ్ళ తండ్రి విగ్రహానికి వినతి పత్రం ఇస్తాము, అక్కడ ఉంటాము. అలాగే పెద్దారెడ్డి చేసిన భూ కబ్జాలు దాని మీద ఫిర్యాదు చేశారు కలెక్టర్. దాని మీద రెవెన్యూ అధికారులు ఖచ్చితంగా వివరణ ఇవ్వాలి, వివరణ ఇవ్వకపోతే దాని మీద వాళ్ళ ఆఫీస్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తామంటూ కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో పోలీసులు అక్కడ నుంచి పోలీసుల్ని బారికేడ్లు అడ్డం పెట్టారు. తోసుకొని వెళ్లి పెద్దారెడ్డి తండ్రి విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. అలాగే ఎంఆర్ఓ కూడా వినతిపత్రం ఇచ్చారు. ఖచ్చితంగా మీరు 1 వారం రోజులు మీకు గడిపిస్తున్నాను, దీనిపైన మీరు విచారం చేసి పెద్దారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ కి వివరణ ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశించాము జేసీ ప్రభాకర్ రెడ్డి. అక్కడ నుంచి ఇంటికి బయలుదేరి వెళ్తున్నట్లు కూడా సమాచారం ఉంది అని చెప్పొచ్చు. హరీష్. రైట్, థ్యాంక్ యూ జగదీష్.